గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 ప్రకారం మొత్తం 146 దేశాలతో కూడినటువంటి జాబితాలో మన ఇండియా స్థానం 129. విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అసమానతల ఆధారంగా ఈ రిపోర్ట్ అనేది రూపొందించబడడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీలకు 33% రిజర్వేషన్స్ కల్పించబడ్డాయి. స్థానిక సంస్థల్లో అయితే 50% రిజర్వేషన్స్ కల్పించబడ్డాయి. భారత రాజ్యాంగం ప్రకారం మహిళలు తమకు నచ్చినటువంటి జీవనాధారాన్ని ఎంచుకోవచ్చు. పురుషులతో సమానంగా వేతనాలు పొందేటువంటి హక్కును కూడా భారత రాజ్యాంగం కల్పించింది. ఇన్ని హక్కులు, ఇన్ని అవకాశాలు, ఇన్ని సౌకర్యాలు, ఇంత సపోర్టు భారత రాజ్యాంగం నుంచి మహిళలకు లభించినా కూడా ఇప్పటికి కూడా స్త్రీ పురుషుల మధ్యన ఇంతటి అసమానత ఉండడం అనేది చాలా అంటే చాలా బాధాకరం.